వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ డెస్టిన్డ్ అని అర్థమయ్యి చాలా వేగంగా మీ విషయంలో ఒక పెద్ద కుట్ర చేశారు. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 4 మెంబర్స్ మిస్ అవ్వకూడదు అని కుట్ర చేశారు. మిమ్మల్ని ట్రాప్ చేయడం కోసం చూశారండి 4 మెంబర్స్. ఓకేనా? 4 మెంబర్స్ గోల్డ్ విషయంలో, 4 మెంబర్స్ ఎల్లో. 4 మెంబర్స్ ఎల్లో కలర్, ఎల్లో టీషర్ట్ లేదా ఎల్లో కలర్కి సంబంధించి పనులు చేస్తారు. లేబుల్ వేయడం, సబ్ టైటిల్స్ రాయడం, థంబ్నెయిల్స్ రాయడం అలాంటివి చేస్తారు నలుగురు ఒక 4 మెంబర్స్ విషయంలో. ఓకేనా? అండ్ ఇంకో 4 మెంబర్స్ గోల్డ్కి సంబంధించి వస్తువులు, థింగ్స్ యూజ్ చేసిన వాటిని తీసుకెళ్తూ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ 8 మెంబర్స్ కూడా మీ విషయంలో ఏదో క్రియేట్ చేసేద్దామని అనుకున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. టైమ్లెస్ రీడింగ్. ఓకేనా? ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీ విషయంలో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. మీకు ఒక అవకాశం ఖచ్చితంగా వస్తుంది. అది మీకు ఒక బ్లెస్సింగ్. తద్వారా మీరు మీ కుటుంబంలో అందరూ కూడా నిలబడతారు. అందరికీ కూడా సపోర్ట్ దొరుకుతుంది. ఓకేనా? అందరూ ఒక వెలుగుతారు అని, ఒక సూర్యుడిలాగా ప్రకాశిస్తారు అని, ఆ అవకాశాన్ని ఎలాగో ఆపలేము అని చెప్పి అర్థమైపోయి ఒక చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో క్రియేట్ చేసేద్దామని అనుకుని హాస్పిటల్ పాలయ్యారండి. ఎస్, హాస్పిటల్ పాలయ్యారు. క్రియేషన్ అనేది కుదరలేదు, రివర్స్ అయిపోయింది. ఒక మేల్ పర్సన్ అండి, సాడ్ చేయాలని అనుకున్నారు, గొడవ పెట్టుకోవాలని అనుకున్నారు, క్రియేట్ చేయాలి అని అనుకున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఫ్రేమ్ చేద్దామని అనుకుంటున్నారు. పార్ట్నర్ని ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకరు పార్ట్నర్ని ఫ్రేమ్ చేయాలి, ఒక మేల్ పర్సన్ని ఫ్రేమ్ చేయాలి. తద్వారా ఫ్యామిలీలో ఉన్న చైల్డ్కి టవర్ మూమెంట్ చేయాలి. ఒకరిని అవకాశంగా తీసుకొని కుటుంబాన్ని మొత్తాన్ని చెల్లాచెదురు చేసేసి అసలు ఎవరు లేకుండా చేసేయాలి, లేదా ఉన్న చోటు నుంచి పంపించేయాలి, లేదా వాళ్ళ మీద బురద వేయాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా చెయ్యాలి అని చెప్పి 420s అనుకుంటున్నారు. 420s ఎవలే చూపిస్తున్నారండి. మీ ఫ్యామిలీని, మీ ఫ్యామిలీలో ఉన్న ఫెమినన్ ఎనర్జీస్ని, మేల్ ఎనర్జీస్ని, వాళ్ళు చేస్తున్న మాస్కులన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొటెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీ ఫ్యామిలీకి హెడ్గా ఉండాల్సిన వాళ్ళు, వాళ్ళని చూసి కూడా ఎవలే చూపిస్తున్నారు. వాళ్ళకి తోడు ఉండకూడదు, వాళ్ళకి సపోర్ట్ ఉండకూడదు, వాళ్ళు అందంగా ఉండకూడదు. ఓకేనా? ఇంట్లో వాళ్ళకి ఇంట్లో ఎన్ని రకాలుగా ఉన్నా సరే, ఇంట్లోకి వాళ్ళకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళు పలానా పనులు చేస్తారు, వాళ్ళ వల్ల పలానా పనులు జరుగుతున్నాయి, వాళ్ళు పలానా విధంగా ఉన్నారు అని కుటుంబం గురించి మాట్లాడతారు. కుటుంబం అంటే కుటుంబం పెద్ద, అతని గురించి మాట్లాడతారు. ఆ గౌరవం అతనికి ఉండకూడదు. ఓకేనా? సో అందుకని కుటుంబాన్ని చెల్లాచెదురు చేయాలి అని చెప్పి ఒక బ్రదర్ అనుకుంటున్నారు. ఓకేనండి? కుటుంబంలో అందరినీ కూడా ముగ్గురిని బాధ పెట్టి, లేదా ఇంట్లో ఫెమినన్ ఎనర్జీని బాధపట్టి, తన యొక్క కార్మిక్ బ్రదర్, అప్పర్ బ్రదర్స్, ఓన్ కార్మిక్ సిబిలింగ్స్, లేదా ఫాదర్ సిబిలింగ్స్, నైబర్ సిబిలింగ్స్, టేక్ యాజ్ రీజనేట్ అండి. అండ్ ఇక్కడ నైబర్ సిబిలింగ్స్ కూడా, మీరు వేరే ఇంట్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో మీరు ఉండడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఆ విధంగా ఉందండి. వాళ్ళు కూడా ఎవలే చూపిస్తున్నారు. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మీరు బాగుపడుతున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు అని ఎవలే చూపిస్తున్నారు. చాలా స్ట్రాంగ్గా. ఓకేనా? చాలా స్ట్రాంగ్గా ఎవలే చూపిస్తున్నారు. బాధ పెట్టాలి అని అనుకుంటున్నారు. 100% దారి చూడాలని అనుకుంటున్నారు. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎలాగైనా సరే వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి ఒంటి కాళ్ళ మీద చూస్తున్నారు, దారి చూస్తున్నారు. ఓకేనా? బయట వాళ్ళండి, నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వాళ్ళు, ఎవలే చూపిస్తున్న వాళ్ళు, ఫ్యామిలీ మీద బయట వాళ్ళు ప్రయత్నం చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. ఇద్దరి హోమ్ పర్సన్స్ 421, 22 ఈజ్ అ సిగ్నిఫికెంట్ గూఢచారులు. ఇద్దరు హోమ్ పర్సన్స్ అంటే ఫ్యామిలీ పర్సన్స్. మీ యొక్క మ్యారేజ్ కాకపోతే మీ యొక్క ఫాదరు, మ్యారేజ్ అంటే మీ యొక్క పార్ట్నరు. ఓకేనా? అండ్ మీరు రెండింట్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన మేల్ పర్సన్. ఆ ఇద్దరి జీవితాలని తలకిందులు చేసేయాలి, వాళ్ళకి అవకాశంగా తీసుకోమని చెప్పి వాళ్ళకు టోపీ పెట్టేయాలి అని చెప్పి అనుకున్నారు. అస్సలు మిస్ అవ్వకూడదు, ఏదేమైనా సరే మిస్ అవ్వకూడదు అంతే అని చెప్పి గూఢచారులకు చెప్పారు. ఓకేనా? హోమ్ దగ్గర మిస్ అవ్వకూడదు, వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడే ఇంకా తక్షణమే వాయు వేగంగా
పక్షులు ఎంత ఫాస్ట్గా ఎగురుతాయి అలా వెళ్ళి ఎగరాలి. ఓకేనా, వెళ్ళి ఎగరండి అని చెప్పారు. స్టార్ బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి. గ్రూప్ ఆఫ్ పీపుల్కి అండి, ఒకళ్ళు ఇద్దరు కాదు, గ్రూప్ ఉన్నారు మొత్తం. మీ ఇంకో ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ ఇద్దరు కూడా మేల్ పర్సన్స్ ఇద్దరు కూడా మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పని వదిలేసి మీకే అర్థమవుతుంది. మీ లైఫ్లో వాళ్ళు ఏమి క్రియేట్ చేయలేక ట్రై చేసి అది మిస్ అయ్యి వెంటనే మీకు ఇంకో పని అప్పచెప్తున్నారు. గమనించుకోండి, ఒకసారి రీచెక్ చేసుకోండి. మీ విషయంలో కుట్ర ఫలించలేదు కాబట్టి ఇంకొకరికి మీ మీద కుట్ర చేయమని చెప్తున్నారు, లేదా మిమ్మల్ని ఇంకొకరి మీద కుట్ర చేయమని చెప్తున్నారు. క్రియేషన్ కుదరలేదు, అక్కడ కుదరలేదు, ఇక్కడ కుదరలేదు. సాడ్ చేసేయాలి, ఇంటిని సాడ్ చేసేయాలి, బాధ పెట్టాలి. ఒకప్పుడు ఎలా అయితే పంపించేసామో కట్టుబట్టలతో అలా ప్రస్తుతం పంపించేయాలి దూరంగా. మళ్ళీ ఇంకా రాకుండా చేసేయాలి, అంటే ఉన్న చోటు నుంచి పంపించేయాలి. ప్రస్తుతం ఇక్కడ మీకు పేరు వచ్చేసింది, నిలబడిపోయారు. ఓకేనా, చేస్తున్న పనిలో నిలబడిపోయారు. డివైన్ చూస్తున్నారండి. ఓకేనా, మీ విషయంలో గందరగోళాలు, చిరాకులు, గొడవలు పెట్టుకోవడానికి ట్రై చేయడాలు, మీ మీద బురద చల్లడానికి, డైరెక్ట్గా ఏమీ చేయడానికి ఛాన్స్ లేక ఇండైరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ, మీతో మంచిగా ఉంటూ మీ వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్ళందరినీ కూడా డివైన్ చూస్తున్నారు. మీ గాడ్ చూస్తున్నారు. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. కర్మ ఈజ్ రియల్ అండి. ఓకేనా, వెయిట్ ఫర్ ద టర్న్. ఓకేనా, డబ్బులు ఇచ్చి ఆఫర్ ఇచ్చి అనుకుంది జరగలేదు, ఉమెన్ విషయంలో జరగదు కూడా. ఓకేనా, మేల్ పర్సన్ అడుగు ముందుకు వేయకుండా చేయాలి అని ప్రయత్నం అయితే జరగలేదండి. హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలనుకుంది కూడా జరగలేదు. అమ్మవారు కొట్టి పడేశారండి, అసలు పర్మిషన్ ఇవ్వలేదు ఫస్ట్. ఓకేనా, ఫెమినన్ ఎనర్జీలో పర్మిషన్ ఇవ్వలేదు. నెగిటివ్ ఎనర్జీస్ చేసి వెన్నుపోటు వేయడానికి చూశారంట. ఓకేనా, గొడవ పెట్టుకోవడానికి చూశారంట. అవకాశాలు వెతుకుతున్నారంట. ఇప్పుడు కూడా గొడవ పెట్టుకొని అవకాశం దొరికితే ఆపేయాలి. గొడవ పెట్టుకొని వాళ్ళు కింద పడిపోవాలి, లేదంటే వాళ్ళు నిద్రపోతుంటే ఇంకా వెళ్ళిపోవాలి సైలెంట్గా అని చెప్పారంట. హెడ్కి, కుటుంబం హెడ్కి, నైబర్ హెడ్కి, పక్కన హెడ్కి టేక్ యాజ్ రీజనెట్ విక్టరీ సాధించేస్తున్నారని. గొడవ పెట్టుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చెప్పిన వాళ్ళ ఇంటికి వెళ్తారా? పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్తారా? ఎన్ని రోజులు వెళ్తారు? తర్వాత ఎక్కడ ఉంటారు? ఏం చేసుకొని ఉంటారు? ఏం చేసుకొని బతుకుతారు? ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. సరే, ఇప్పుడు ఎదురు చూడడానికి ఇల్లు ఉంది, చేసుకోవడానికి పని ఉంది. ఓకేనా, ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఎదురు చూస్తున్నారు ఏదోటి చేద్దామని. గొడవ పెట్టుకున్నాక ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వాళ్ళని ఎవరు చూస్తారు? ఎవరు కాపాడతారు? తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తారా? వెళ్ళి దాంకోరా బాబు అని. ఈ కార్మిక్స్ ఇది ఆలోచించుకోవాలి. చాలా వేగంగా నిజాలు తెలియాలండి. అసలు మొదలు ఆపడానికి చూస్తున్నారు అని విషయం వాళ్ళకి తెలియాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంకో పని చేసుకోకుండా వాళ్ళని ఆపుతున్నారు. మీ పని కాదు ఆపేది. వాళ్ళకి నిజాలు తెలియాలి. ఇంకొకరిని చూపిస్తూ వాళ్ళ పని ముందుకెళ్లకుండా చేస్తున్నారు. ఓకేనా, చెయ్యి ఎవరైతే టైప్ చేస్తున్నారో వాళ్ళకి మొదలు లేకుండా చేస్తున్నారు. చెయ్యి ఎవరైతే వాడుతున్నారో టైప్ చేయడానికి కానీ, స్టిక్ కానీ, కర్ర కానీ, ఓకేనా, కర్ర రాడ్డు, ఇనుముకి సంబంధించింది. ఓకేనా, వాళ్ళకి జీవితంలో మొదలు లేకుండా చేయడానికి వాళ్ళ చేతి ఈ పనులు చేపిస్తున్నారు. అది వాళ్ళకి అర్థమయ్యి ఈ పనులు చేపిస్తున్నారు. ఓకేనా, ఒక పెద్ద అతని మెడకు చుట్టుకునేలాగా, చిన్నతన లైఫ్లో మొదలు లేకుండా చేసేలాగా ఎవిలే చూపిస్తున్నారు వాళ్ళ కుటుంబం అంతటి మీద. ఒకళ్ళ ఇద్దరి మీద కాదు. ఇక్కడ ఇద్దరు మేల్ పర్సన్స్ని ఇబ్బంది పెట్టడానికి ఫెమినన్ ఎనర్జీస్ని ఒక ఎరగా వాడుతున్నారు అంతే. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వస్తుంది. ఒక ఆఫర్ వస్తుందండి. అది జస్టిస్, ఖచ్చితంగా జస్టిస్ జరిగి తీరుతుంది. ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అండి. పంట విషయంలో, లేదా మనీ విషయంలో, ల్యాండ్ విషయంలో, సూర్యుడి విషయంలో ఒక ఆఫర్, జస్టిస్ అండి. ఓకేనా, 444 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.